అందరికీ నమస్కారం. రేపు అనగా 19వ తారీఖు 9 గంటలకు కస్బా పెట్టుబడులు వేయించేసినటువంటి వేణుగోపాల్ సభ గురించి నామినేషన్ వేయడానికి నేను, నా మిత్రులైనటువంటి మిత్ర పార్టీ అధ్యక్షులు, అదే ఇన్ఛార్జీలు వరవడ మల్లికార్జునరావు గారు, అదేవిధంగా ఎత్తుకోట తాతాజీ గారు, ఇంకా మండల ప్రెసిడెంట్లు, గ్రామ ప్రెసిడెంట్లు, బూత్ ఏజెంట్లు, పార్టీ శ్రేణులు అంతా కూడా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ శ్రేణులు అందరూ కూడా కలిసి ఈ నామినేషన్ కార్యక్రమానికి మీరందరూ ఇన్వైట్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ ముఖ్యాంశంగా మేము ముందుకు వచ్చాం. మరి రేపు జరగబోయే ప్రెస్ మీట్ని మనం ఒక ఎలక్షన్ ఎలా జరుగుతుందో అదేవిధంగా మరి రేపుతోనే మన ఎలక్షన్ అయిపోయిందా అన్నట్టుగా ఉండే విధంగా మన అందరూ కూడా సహకరించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తూ ఉన్నా. ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న దరిద్రాన్ని రేపుడుతో వదిలించుకోవాలి. ఈ తాడిపూడి గుడాన్ని కూడా పట్టిన పెన్ను కూడా వెరగడ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఎందుకంటే వాడు ఏ గ్రామంలోనూ కూడా మీకు కనీసం మంచి నీళ్ళు తాగే నీళ్ళు లేదు. మరి ఈ ఒకసారి మనం కనుక నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో మళ్ళీ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రం ఇంకా సర్వనాశనం అవుతుంది. కాబట్టి రేపు మనం శంకరామం పూరించాం. ఖచ్చితంగా యుద్ధానికి రేపు సన్నద్ధం అవుతున్నాం. మీరందరూ కూడా మన సైనికులను మనం పోరాడి ఈ గెలుపులో భాగస్వాములు అవ్వాలని, ఈ ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధంలో ధర్మం పక్కన మేముంటే అధర్మమైనటువంటి వ్యక్తి ఈ కుర్సొచ్చినాడు అందరికీ ఫోన్ చేసి బెదిరించడం, మీరు ఎవరైనా అటు వెళ్తే మీ సంగతి నేను చూస్తాను, మళ్ళీ ఇన్ఛార్జ్ అవుతాను అని అయినా, నువ్వు నెగ్గినా, నువ్వు ఓడిపోయినా, నువ్వు ఈ ఊళ్ళో అందరినీ పీకేసో ఏం లేదు ఇంకా. కాబట్టి ఇంకెవరిని నువ్వు చేయడానికి ఏం లేదు. కాబట్టి నువ్వు బెదిరింపులు మానేయమని చెప్పి నీకు సలహా ఇస్తాను. లేదా ఎవరైనా మంచితనంగా మన దగ్గరికి వస్తారు తప్ప నువ్వు బెదిరిస్తే భయపడే రోజులు పోయినాయి. మరి అందరికీ అడుక్కునే కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇంకా అదే అనమాట. ఈ శివరంగంలో ఇంకా అతనికి ఏం మిగిలింది ఇది ఒకటే, ఇంకా లాస్ట్ ముష్టి ఎత్తుకుంటాం. మనం ఎవరైనా వెళ్ళి మీరు ఎవరైనా ముష్టి కూడా అఫీషియల్ ముష్టిది ఇవ్వకపోతే దౌర్జన్యకరమైన ముష్టి. నీ డబ్బు ఇవ్వకపోతే నీ సంగతి చూస్తానంటూ ఎక్కడైనా ఉందా? ఎవరైనా ఎలక్షన్ డొనేషన్ ఇచ్చేవాడు ఆడికి ఇంట్రెస్ట్ ఉండి పార్టీని గెలిపించాలి అని ఇంట్రెస్ట్, పార్టీ మీద ఇంట్రెస్ట్నో వ్యక్తి మీద ఇంట్రెస్ట్నో ఎవరైనా చందా అయితే తీసుకుంటూ ధర్మం. కానీ చందా ఇవ్వకపోతే మీరు వ్యాపారం ఎలా చూస్తాను అంటే రౌడిజం ప్రదర్శించేటువంటి వ్యక్తి మరి కోటి సత్యనారాయణ విషయాన్ని మీకు తెలియపరుచుకున్నాను. ఎందుకంటే ఇవాళ నిన్న మిల్లర్స్ మీటింగ్లో నా మిత్రులు చెప్పినట్టు మిల్లర్స్ అందరూ కూడా నాకు కూడా ఫోన్ చేసి, అయ్యా ₹1,00,00,000 అడుగుతున్నాడు, అసలు మిల్లులు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, పక్కన నేను ₹1,00,00,000 అడుగుతున్నాడు, మేము ఇవ్వలేం బాబు, మమ్మల్ని మీరే కాపాడాలని చెప్పి అప్పుడే వాళ్ళందరూ కూడా మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మా విజయానికి, ఈ కూటమి విజయానికి, కూటమి అభ్యర్థిగా నాకు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, నా మిత్రుల సహకారంతో, వరవడ భారతి గారు, అదేవిధంగా తాతాజీ గారు, అంతేకాకుండా మండల టౌన్ ప్రెసిడెంట్లు, 3 పార్టీలకు సంబంధించిన నాయకులు, శ్రేణులందరూ, టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులందరూ సహకారంతో నన్ను గెలిపించమని చెప్పి రేపు జరగబోయే నామినేషన్ని జయప్రదం చేయమని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ.